హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. సో ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీకి స్కాన్ చేశాను. స్కాన్లో తను 7 వీక్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నారు. అలాగే ఇన్సిడెంటల్ గా రైట్ ఓవరీలో ఓవేరియన్ సిస్ట్ ఉందని తెలుస్తా ఉందన్నమాట. సిస్ట్ సైజు 3.5 సెంటీమీటర్స్ ఉంది. కాకపోతే ఏంటంటే పేషెంట్ కి ఎలాంటి సిమ్టమ్స్ లేవన్నమాట. జస్ట్ ఓన్లీ బేబీ హార్ట్ బీట్ అనేది ఫామ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి స్కాన్ చేస్తే దాంతో పాటుగా మాకు సిస్ట్ కూడా కనిపించింది. స్కాన్ లో సిస్ట్ ఎలా ఉంటుందో చూడండి. చూసారు కదా, ఇదంతా కూడా యూట్రస్ అన్నమాట, అంటే గర్భాశయం. దాని లోపల కనిపిస్తా ఉన్నది ప్రెగ్నెన్సీ శాక్. ఇది చిన్నగా లోపల కనిపిస్తా ఉన్నది బేబీ అన్నమాట. సో చాలా చిన్నగా హార్ట్ బీట్ కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది, హార్ట్ బీట్ అనేది. అండ్ గర్భసంచి కనుక రైట్ సైడ్కి వెళ్తే ఈ బ్లాక్గా ఉన్నది ఓవేరియన్ సిస్ట్ అన్నమాట. సో ఈ సిస్ట్లో ఏంటంటే 2 కంపార్ట్మెంట్స్లా ఉన్నాయి. కొన్ని సార్లు ఇలా 2 కంపార్ట్మెంట్స్ బదులుగా ఒకటే మొత్తం అంతా కూడా ఒక సిస్టే ఉండడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ లోపల కనుక మనం చూస్తే బ్లాక్ కలర్లో ఉంది కదా, సో ఇదంతా కూడా దాని లోపల ఉన్న కంటెంట్స్ వాటర్ లాంటి సబ్స్టెంట్ ఉన్నాయని కొంతవరకు ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో చాలా మంది పేషెంట్స్ ఏంటంటే సిస్ట్ ఉంది అనగానే కంగారు పడిపోతూ ఉంటారు. కానీ ఇలాగా సిస్ట్ సైజు చిన్నగా ఉన్నప్పుడు అండ్ పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ లేనప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సిస్ట్స్ 4th మంత్ వచ్చే టైం కల్లా వాటంతటా అవే తగ్గిపోతూ ఉంటాయి. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే రెగ్యులర్గా చెకప్ వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ ఆ సిస్ట్ సైజ్ ఏమైనా పెరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. కొంతమంది పేషెంట్స్లో మాత్రం ఈ సిస్ట్ సైజ్ అనేది 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉండడం కానీ లేదా వాటి తాలూకా ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు ఆ సిస్ట్ ఉండడం వల్లనే పెయిన్ రావడం కానీ, సో ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే స్కాన్ ఫైండింగ్స్లో సిస్ట్లో ఉన్న కంటెంట్స్ అంటాం, అంటే సిస్ట్ లోపల ఉన్నవి వాటర్ కాకుండా కొన్ని సాలిడ్ కాంపోనెంట్స్ ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నప్పుడు అలాంటి సిస్ట్ని రిమూవ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఎందుకంటే సిస్ట్ సైజ్ కనుక ఎక్కువగా ఉంటే అలాంటి సిస్ట్లు నెలలు పెరుగుతూ ఉన్నప్పుడు స్పాంటేనియస్గా పొట్టలోనే బ్రేక్ అయిపోవటం కానీ, లేదంటే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ టైంలో సిస్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా అవడం వల్ల వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ బరువుకి ఇలా ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది, అంటే ట్విస్టెడ్ ఓవేరియన్ సిస్ట్ కానీ. కొన్నిసార్లు సిస్ట్ లోపల సాలిడ్ కాంపోనెంట్స్ ఉంటే క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అయ్యే రిస్క్ ఉండొచ్చు. అందువల్ల ఈ సిస్ట్ కనుక 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నా, లేకపోతే దాని తాలూకా లక్షణాలు ఏమన్నా పేషెంట్లో కనిపిస్తూ ఉన్నా, అలాంటి సందర్భాల్లో మనం ఆ సిస్ట్ని రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. సో ఇన్ కేస్ అలా రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే జనరల్గా 3 మంత్స్ కంప్లీట్ అయిపోయి 4th మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, అంటే 14 నుండి 16 వారాల టైంలో లాప్రోస్కోపీ ద్వారా సేఫ్గా ఆ సిస్ట్ అనేది రిమూవ్ చేయొచ్చు. సో అందువల్ల మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఓవరీలో సిస్ట్లు ఉన్నాయని అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది.